శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. శ్రీరామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. వివేకానంద స్వామి సందేశాన్ని మనం కాల్ టు ది నేషన్ అనే చిన్న పుస్తకంలో నుంచి చదువుతూ ఉన్నాం. దీనిలో రిలిజియన్ అండ్ ఎథిక్స్ అనే అధ్యాయంలో నుంచి ఈ రోజున సందేశం, ఎనీథింగ్ దట్ బ్రింగ్స్ స్పిరిచువల్, మెంటల్, ఫిజికల్ వీక్నెస్, టచ్ ఇట్ నాట్ విత్ ది టోస్ ఆఫ్ యువర్ ఫీట్. Religion is the manifestation of the natural strength that is in man. A spring of infinite power is coiled up and inside this little body, and that spring is spreading itself. This is the history of man, of religion, civilization or progress. వివేకానంద స్వామి మనిషి అనేవాడు తన జీవితంలో ఆధ్యాత్మికమైన ఉన్నతిని ఎలా సాధిస్తాడు, అసలు ఏమిటది, దాని గురించి ఆయన ఈరోజు మనకు చెప్తున్నారు. ఏమిటంటే, మీకు జీవితంలో మానసికంగా కానీ, శారీరకంగా కానీ, ఆధ్యాత్మికంగా కానీ ఏదైనా సరే మీకు ఏదైతే బలహీనత కలిగిస్తుందో దాన్ని మీరు కాలిగోటితో కూడా తాకద్దు అని చెప్తున్నారు. ఏమిటంటే, బలహీనత అనేది పనికిరాదు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే మనకి బలం కావాలి. బలం బలం బలం, ముమ్మాటికి బలం అని వివేకానంద స్వామి చెప్తారు ఒక చోట. మతంలో కానీ, ఆధ్యాత్మికంగా కానీ మనం ఏ పని చేసినా సరే అది మనకి బలాన్ని ఇవ్వాలి. మనిషిలోనే అంతర్గతంగా ముందుగానే బలం ఉంది. అది గర్భితంగా ఉందంటారు, లేకపోతే నిబిడీకృతమైందంటారు. అటువంటి బలాన్ని మనిషి బయటికి తీసుకురావాలి. నాలో శక్తి ఉంది, ఆ విషయం నాకు తెలియదు, నేను దాన్ని బయటికి తీసుకొస్తాను. మీరు కనుక ఒక అట్ట తీసుకుని సూర్యుడికి అడ్డంగా పెట్టి చూస్తూ ఉంటే ఆ అట్ట వెనకాల సూర్యుడు ఉన్నాడు, మీకు కనిపించట్లేదు. అట్ట తీసేస్తే మీకు సూర్యుడు కనిపిస్తాడు. అలాగే మనిషిలో కూడా భగవంతుడు అనేవాడు ఉన్నాడు. దివ్యత్వం అనేది ఉంది, అనంతమైన శక్తి ఉంది. అయితే అది మనకి తెలియట్లేదు. ఏదో ఒక పొర దానికి అడ్డంగా ఉంది. మనం ఆ పొరని తీయడానికి ప్రయత్నం చేస్తాం. మతం అనేది ఏం చేస్తుందంటే ఆ పొరని తీసివేయడానికి మనకి సహాయం చేస్తుంది. అది మతం. ఈ సందర్భంలో మతం అనే పేరుతో కానీ, లేకపోతే ఇంక జీవితంలో ఏ విషయమైనా సరే ఏదైతే మనకి బలహీనత కలిగిస్తుందో దాన్ని మనం దగ్గరికి రానివ్వకూడదు. శరీరానికి బలహీనత కలిగించేది ఏదైనా ఉంటుంది, దానికి దురలవాటు ఏమన్నా ఉంటే దాన్ని నేను నా దగ్గరికి రానివ్వకూడదు. ఉదాహరణకి ఏమన్నా చెడు అలవాట్లు ఉన్నాయి, మాదక ద్రవ్యాల అలవాట్లు ఉన్నాయనుకోండి, అవి మన శరీరాన్ని ఏం చేస్తాయి, బలహీనం చేస్తాయి. మాదక ద్రవ్యాల అలవాటు ఉన్నవాళ్ళు ఆధ్యాత్మికంగా ఎదగలేరు, సాధ్యం కాదు. ఎందుకంటే వాళ్ళ మనస్సు వాళ్ళ అదుపు తప్పిపోతుంది, వాళ్ళ శరీరం వాళ్ళ అదుపు తప్పిపోతుంది, బలం పోతుంది, శరీరంలోంచి బలం పోతుంది. బలమైన శరీరం కావాలి. ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, పిడుగు లాంటి మనస్సు అని ఆయన చెప్పారు. అంటే ఏంటంటే మనకు అటువంటి శక్తి కావాలి, అటువంటి బలం కావాలి. అటువంటి బలం లేకుండా బలహీనత కలిగించేది ఏదైనా సరే దాన్ని మనం వదిలిపెట్టాలి. ఇంకొకటి ఏంటంటే, మానసికంగా కొన్ని రకాల ఆలోచనలు చేస్తే మనకి బలహీనత కలుగుతుంది. మనం కనుక ఎప్పుడు నువ్వు పనికిరావు అని చెబుతూ ఉన్నాం అనుకోండి, నిజంగానే మనం పనికి రాకుండా తయారవుతాం. ఏమండి నేను బలహీనుండి అని చెప్పి ఎప్పుడు అనుకుంటూ ఉన్నాడు ఎవరైనా, అతను నిజంగానే బలహీనుడిగా తయారవుతాడు. ఎవరైతే బలం గురించి ఆలోచిస్తారో అతడు బలవంతుడిగా తయారవుతాడు. మనకు తెలుసు కదా, యద్భావం తద్భవతి. మనం భావం ఎలా ఉంటే మనం అలా తయారవుతాం. ఎవరైనా కనుక మన స్నేహితుడు కనుక మన దగ్గరికి వచ్చి మాటిమాటికి నువ్వు పనికిరావు అని చెప్తున్నాడు అనుకోండి, మనతో అటువంటి స్నేహితుడిని దూరంగా పెట్టాలి, అనుమానం లేదు. ఎందుకంటే అటువంటి మాటలు మాటిమాటికి వింటే కనుక నిజంగానే మనం బలహీనంగా తయారవుతాం. అదేవిధంగా ఆధ్యాత్మికతలో బలం ఏమిటి, బలహీనత ఏమిటి అన్నది చాలా ముఖ్యమైన విషయం. మన మీద మనకి నమ్మకం కలిగించేది, భగవంతుడి మీద మనకి నమ్మకం కలిగించేది ఏదైతే ఉందో ఆధ్యాత్మికతలో అది మంచిది. లేకపోతే వేరే వాళ్ళ మీద ఆధారపడేలాగా చేసేది ఏదైనా ఉంటే అది మంచిది కాదు. ఎవరన్నా వచ్చి నన్ను నమ్ము, నీకెందుకు, నీ బాధలని నేను తీసుకుంటాను, నేను చూసుకుంటాను నీ సంగతి అని చెప్పి చెప్పేట్టయితే అది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే మనం అవతల వాళ్ళ మీద ఆధారపడుతున్నాం. ఏదైనా పొరపాటు కనుక ఈ ఆధారపడడంలో ఏదైనా కనుక చిన్న పొరపాటు వస్తే, ఏదైనా చిన్న విషయం తలకిందులైతే మనం ఘోరమైన దుఃఖంలో పడిపోతాం. అందుకనే వివేకానంద స్వామి గారు, రామకృష్ణుడు గారు చెప్తారు ఏంటంటే, మీ మీద మీరే ఆధారపడాలి అని చెప్తారు. మనకి శరీరంలో బలం లేదనుకోండి, జ్వరం వచ్చి నీరసంగా ఉందనుకోండి, మనం ఏం చేస్తాము, కూర్చుంటాం, లేకపోతే ఎవరినైనా నడిపించమని అడుగుతాం, నన్ను పట్టుకో అంటాం. కానీ మనకి శరీరంలో బలం ఉందనుకోండి, మనం ఉత్సాహంగా ఉన్నాం, శరీరం బలంగా ఉంది, అటువంటిప్పుడు ఏం చేస్తాం, ఎవరిని పట్టుకోబోతుంటే ఏమంటే అక్కర్లేదు నన్ను పట్టుకోవద్దు నేను నడుస్తానంట.
కాబట్టి ఏమిటంటే బలం అనేది మనకి కావాలి, బలహీనత అనేది మనకి పనికిరాదు. ఈ రోజున సమాజంలో మనం కనుక చూసినట్టయితే మనకి బలహీనత కలిగించే విషయాలు చాలా ఉన్నాయి. మనం చూస్తున్న సోషల్ మీడియాలో రకరకాల విషయాలు మనం చూస్తున్నాం పొద్దులేచిన దగ్గర నుంచి. మనకి బలహీనత కలిగించే విషయాలు చాలా ఉన్నాయి. వాటి జోలికి మనం వెళ్ళకూడదు. టీవీల్లో, వార్తల్లో మనం రకరకాల విషయాలు చూస్తూ ఉంటాం. వాటిల్లో చెడు లక్షణాలని మనలో ప్రేరేపించేవి చాలా కనిపిస్తూ ఉంటాయి. సీరియల్స్లో పగ, ద్వేషం, అసూయ ఇటువంటి వాటిని మాటిమాటికి చూపిస్తూ ఉంటారు. అటువంటివి కనుక చూస్తే మనకి అటువంటి లక్షణాలు వస్తాయి. అవి మనల్ని బలహీనులు చేస్తాయి. అదే వార్తల్లో ఎంతసేపు చెడు వార్తలనే చూపిస్తూ ఉంటారు. అక్కడ అలా జరిగింది, ఇక్కడ ఇలా జరిగింది, అదైంది, ఇదైంది, ప్రపంచం అంతా నాశనం అయిపోతుందని చెప్పి చూపిస్తూ ఉంటారు. అవి మరీ ఎక్కువగా చూడడం మంచిది కాదు. ప్రపంచంలో చెడు చాలా ఉంది నిజమే, కానీ దాన్ని మాటిమాటికి చూసి దాన్ని మనలో ఇంకా పెంచుకోవాల్సిన అవసరం ఏముంది? లేదు కదా. ప్రపంచంలో చెడు అనేదే లేదు, చెడుని చూడక్కర్లేదు అని చెప్పి అనుకోవడం ఎంత తప్పు. మాటిమాటికి చెడునే చూసి ప్రపంచం అంతా చెడుగా ఉందని చెప్పి అనుకోవడం కూడా తప్పే. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మనం చేసే పనులన్నీ కూడా మనకి బలాన్ని కలిగించాలి. ఆహారం రుచిగా ఉంది కదా అని చెప్పి మాటిమాటికి అటువంటి ఆహారాన్ని తింటూ ఉంటే కనుక అది మన జీర్ణక్రియను పాడు చేస్తుంది, మన శరీరాన్ని బలహీనం చేస్తుంది. అదేవిధంగా మనస్సుకి ఏదో కనుక నచ్చుతుందని చెప్పి కనుక మనం ఏది పడితే అది చేస్తూ ఉంటే మనస్సు బలహీనం అవుతుంది. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మనిషిలో నిజమైన శక్తి ఎక్కడుంది? మనిషిలో నిజమైన శక్తి అతడిలోనే ఉంది. అది అతడిలో ఒక స్ప్రింగ్ లాగా చుట్టుకొని ఉంది. ఆ శక్తి తనంతట తాను లేవాలని, తనంతట తాను పైకి రావాలని ప్రయత్నం చేస్తోంది. దాన్ని మనం ఎదగనివ్వాలి. మనిషి యొక్క చరిత్రను చూసినట్టయితే ఎవరైతే తనలోనే ఉన్న శక్తిని, ఆ విధంగా ఉన్న శక్తిని బయటికి తేవడానికి ప్రయత్నం చేస్తాడో, ఆ శక్తి వికసించడానికి ప్రయత్నం చేస్తాడు, అటువంటి వాడు నిజంగా ఆధ్యాత్మికంగా గొప్పవాడయ్యాడు. మతానికి సంబంధించి కానీ ఆధ్యాత్మికతకు సంబంధించిన కానీ చరిత్ర అంతా కూడా మనిషి ఈ విధంగా తనలో ఉన్న శక్తిని బయటికి తీసుకురావడం ద్వారా, తనను వ్యక్తీకరించడం ద్వారా, వెలువరించడం ద్వారా తనకు తాను, తన చుట్టూ ఉన్న సమాజానికి సేవ చేయగలిగాడు. అదే ఈ చరిత్ర. మీరు దాన్ని కుండలిని శక్తి అని కూడా అనొచ్చు. మనిషిలోనే కుండలిని శక్తి ఉందండి, మన ఆధ్యాత్మికత వల్ల అది పైకి లేస్తుంది అనొచ్చు. కానీ ఆధ్యాత్మికతే కాదు, మనం ఏ తపస్సు చేస్తేనే కుండలిని శక్తి పైకి లేవడం కాదు. మనం కనుక నిజంగా మంచి వాళ్ళం అయితే, మనం నిజంగా మంచితనం నేర్చుకుంటాం, మనం ప్రపంచంలో మన తోటి వారందరిలోనూ కనుక మనం భగవంతుడిని చూడగలిగితే, మన జీవితం నిజంగా మంచితనంతో నిండిపోతే, అప్పుడు కూడా అటువంటి పరిస్థితుల్లో కూడా ఆ కుండలిని శక్తి అనేది ఏదైతే ఉందో మనకి ఆధ్యాత్మిక వికాసాన్ని కలిగిస్తుంది. ఈ విషయం మనం మర్చిపోకూడదు. వివేకానంద స్వామి 4 రకాల మార్గాలు చెప్పారు. దానిలో భక్తి మార్గం, ధ్యాన మార్గమే కాదు, కర్మ మార్గం కూడా ఉన్నాయి. కర్మ మార్గం ద్వారా మనిషి కనుక నిజంగా మంచివాడైతే అతడు నిజంగా భక్తి మార్గంలోనూ ఇంకా మిగతా మార్గాల్లోనూ ఎటువంటి ఆధ్యాత్మికత ఉన్నతిని సాధించవచ్చు, అటువంటి దాన్ని అతడు సాధించగలుగుతాడు. అది మనం అర్థం చేసుకోవాలి. వివేకానంద స్వామి చెప్పిన మరొక సందేశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.